హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో ఏసీపీ విష్ణుమూర్తి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. మిత్రుడు ఆయనను ప్రశ్న అడిగితే ఆ విషయాలు చెప్పకూడదండి, నేను కొంత అమౌంట్ ఇస్తున్నా, మా సుకుమార్ గారు ఇస్తున్నారు, ఇంకొకళ్ళు ఇస్తున్నారు, దాన్ని ట్రస్ట్ పెట్టి మేము వేరే రకంగా దాన్ని ప్లాన్ చేస్తున్నామని చెప్పినాడు ఆయన. ఆ విషయం చెప్తే ఏమవుతుంది? ఆయన కేసులో ముద్దాయి ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్లకు ఇండైరెక్ట్గా బ్రైబ్స్ ఇవ్వడం కిందకి వస్తుంది. అది అసలు ఈ విషయాలన్నిటి కూడా కోర్టు వారి దృష్టికి తీసుకుపోయి ఆయన బెయిల్ క్యాన్సిల్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. ఎందుకంటే చట్టవిరుద్ధంగా ఆయన ప్రెస్ మీట్లు పెట్టడం, ప్రజలను గందరగోళం చేయటం, లేకపోతే ఒక డిపార్ట్మెంట్ మీద మాకెవరు మంచిగానే ఉన్నారని చెప్పుకుంటూ కూడా బండలు ఇసిరేయడం అనేది మంచి పద్ధతి కాదు. మీరు చూశారు, ఏ పోలీస్ ఆఫీసర్ కూడా నన్ను సంప్రదించలేదు, చేతులొప్పమని చెప్పారని చెప్పారు. ఆయన కాన్వాయ్ దగ్గర ఎవరైనా పోలీస్ ఆఫీసర్ మీకు కనిపించినారా? ఎంతో దూరంగా ఉన్నారు, 2 మీటర్లు 3 మీటర్లు దూరం ఉన్నారు. ఆ వెహికల్ దగ్గర ఎవరైనా కనిపించారా? చాలా మీడియాలో చాలా క్లిప్స్ వచ్చినాయి. ఆయన అక్కడ ఏం జరిగిందో అనే విషయాన్ని పక్కకు పెడితే ఆయన ఒక బాధ్యత గల పౌరుడిగా ప్రవర్తించలేదు అనే విషయాన్ని నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే ప్రాథమిక హక్కులు ఎంతైతే కఠినంగా మన అమలు పరచాలని కోరుకుంటామో ఆయన యొక్క విధులు కూడా ఉంటాయి. ఒక మనిషి బాధ్యతలు, విధులు ఉంటాయి. లేమ్యాన్, చదువురాని వాడు, ఈ సమాజంలో ఎటువంటి ప్రాతినిధ్యం లేనివాడు, నాకు ఈ చట్టాల గురించి తెలియదంటే నడుస్తుంది. కానీ నువ్వు సెలబ్రిటీగా ఉండి, నువ్వు కొన్ని వ్యవస్థలను శాసించే పరిస్థితిలో ఉండి, నువ్వు తిరగబడే పరిస్థితిలో ఉండి నాకు చట్టం తెలియదు, నేను వెళ్తా, నేను ఉంటా అంటే ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. ఇంకొక విషయం ఏంటిదంటే, నా దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అని ఒక 50 మందికి మనుషుల్ని పట్టుకుని పోయి ఎక్కడ పడితే అక్కడ దౌర్జన్యం చేయటం అనేది కూడా కరెక్ట్ విషయం కాదు. వారు ఆ బౌన్సర్లను పెట్టుకొని బయటకు వచ్చే సందర్భంలో కూడా వారికి పర్మిషన్ ఉందా? ఆ బౌన్సర్లు ఏ చట్టం ప్రకారం కనపడే వాళ్ళని అందరినీ నూకేసుకుంటూ వెళ్ళిపోయినారు, వాళ్ళు చేసినందువల్లే ఇక్కడ ఆ పని జరిగిందని చెప్తా ఉన్నారు. ఒక వ్యక్తి మరణిస్తే కనీసం తోలబోయేటోళ్ళు ఆ దగ్గరుండి ఏం జరిగిందని కనీసం 1 నిమిషం ఆగి వెళ్తారు. చిన్న యాక్సిడెంట్ అయితేనే, ఒక కుక్క పిల్ల చనిపోతేనే, లేకపోతే ఒక పశువు చనిపోతేనే మనం ఆగి దాని గురించి తెలుసుకుంటాం. నీ కళ్ళ ముందు ఇంత వ్యవస్థ జరిగి 2 మనుషులు శవాల్లాగా పడిపోయి ఉంటే మీరు ఎట్లా వెళ్ళిపోతారు? సామాజిక బాధ్యత మీకుందా? సామాజిక స్పృహ మీకున్నదా? వెళ్ళిపోయిన తర్వాత ఆయన కళ్ళలో నాకు ఎటువంటి పశ్చాత్తాపం కనిపించలేదు. నేను ఏమి సక్సెస్ మీట్లు పెట్టుకోలేను, ఈ 15 రోజుల నుంచి సక్సెస్ మీట్లు జరగట్లేదు అనే బాధ ఒకటి కనపడుతున్నది, నేను పోలేకపోతున్నా అనుకుంటున్నాడు తప్ప వారు చాలా సక్సెస్ మీట్లు అటెండ్ అయినరు. అదేవిధంగా వాళ్ళ ఇంటిని ఒక కళ్యాణ మండపం, ఒక విలాసవంతమైనటువంటి ఇది చేసి వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు చాలామందితో ఆయన చాలా హ్యాపీగా గడుపుతూ ఉన్నారు. మరి సమాజం, ఈ చట్టం, ఈ రాజ్యం ఏం చెప్తుందండి? ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళ పక్షాన చట్టం మాట్లాడుతుంది, మనం మాట్లాడాలి. నువ్వు బాధితుడివా? ఏ విధంగా బాధితుడివి? పైసలు సంపాదించుకుంటే లెక్కలు చూసుకుంటా ఉంటివి. నీకు అవకాశం కుదిరినప్పుడు, లేకపోతే నీ మీద ఎవరన్నా ఏదన్నా అన్నప్పుడు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక బట్టగాల్చి మీద పడేసి వెళ్ళిపోతుంది. నిన్న మీరు ఏం చేశారు? పోలీస్ ఆఫీసర్స్ నాకు చెప్పలేదు అన్నారు. పోలీస్ ఆఫీసర్స్ చెప్పలేదు, నేను వెనక పంపిస్తే పోతావా? అది రాత్రిపూట కాబట్టి అక్కడ జరిగిన సంఘటనకు ఎవరైతే సినిమాలకు వచ్చినో వాళ్ళు మాత్రమే అక్కడ చూడగలిగారు. కానీ అదే ఒక డే టైం అయితే అక్కడ ఎంత రచ్చ అయి ఉండేది, అక్కడ లా అండ్ ఆర్డర్ని అదుపు చేసే పరిస్థితి ఉండేదా? మీరే చెప్పాలి. ఎందుకంటే అవాంఛనీయ సంఘటనలు జరుగుతాయి. ఇక్కడ జరిగిన వాడు బాధితుడు కాకుండా పక్కనోడు కూడా ఏదో ఒక పని చేసిపోతాడు. అంత చిన్న ఇరుకైన స్థలంలో ఇంతమందిని గ్యాదరింగ్ వద్దు అని చెప్పి మా పోలీసు వారు చెప్పిన తర్వాత కూడా, పోలీసు వారు ఎట్లా చెప్తారు సార్ అని మీరు అంటారు. ఒక అప్లికేషన్ నా దగ్గరకు వస్తుంది, ఆ అప్లికేషన్ మీద నేను ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వకపోతే దాని మీద మీరు మాకు పర్మిషన్ వచ్చిందా లేదా అని కాగితం మీద రాపించుకుని తీసుకుపోవాల్సినటువంటి బాధ్యత ఎవరైతే నిర్వాహకుడు ఉంటాడో అతనికి ఉంటుంది.
సింపుల్ విషయాలు. మనం ఒకళ్ళ ఇంటికి పోతాం, తలుపు కొడతాం, తలుపు తీయలేదని చెప్పి చక్కగా ఇంట్లో పోయి కూర్చుంటామా? నేను తలుపు కొట్టిన సార్ చాలాసేపు అడిగినాను. నీకు ఒక బాధ్యత ఉంది, రెస్పాన్సిబుల్. అది పబ్లిక్ ప్లేస్. నువ్వు బాధ్యత ఉన్నప్పుడు ఆ రెస్పాన్సిబిలిటీని భుజం మీద తీసుకోవాలి. నువ్వు తెలుసుకోవాలా, తెలవకపోతే తెలుసుకోవాలి. కానీ నీ సినిమాలలో కూడా ఏం పెడుతున్నావు? ఓ పోలీస్ ఆఫీసర్లను నంగా చేసి బట్టలు ఇప్పి ఆ ఆఫీసర్ల మీద నువ్వు తుపాకులు పెట్టుడు, లేకపోతే ఇంకో రకంగా ఇంకో నీచమైనటువంటి ఇచ్చేసినావు. అసలు ఈ సెన్సార్ వాళ్ళు ఏ రకంగా ఈ పర్మిషన్లు ఇస్తున్నారో అర్థమవుతలేదు. ఒక బాధ్యత కలిగినటువంటి ఒక పదవులు ఉన్నటువంటి ఒక పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ నువ్వు తీసుకుని ఆయన బట్టలు చింపేసి రాత్రిపూటను బట్టలు చింపి పోలీస్ స్టేషన్కి వదిలిపెడితే ఆ పోలీస్ స్టేషన్లో ఉన్న కుక్క కూడా ఆయనను గుర్తుపట్టదు. అట్లాంటి పరిస్థితులు నువ్వు సినిమాలు తీసే పద్ధతి అదే? నువ్వు సమాజానికి ఏమైనా సమాచారం ఇస్తున్నావు? పోలీసుల మీద పబ్లిక్ని తిరగబడమంటున్నావా? మరలవాడి పోలీసుల మీద చట్టాన్ని చేతిలో తీసుకుని పబ్లిక్లో అన్రెస్ట్ చేయాలని చూస్తున్నావా? స్టేట్ అనేది ఏంటిది? రాజ్యం అనేది, రాజ్యంలో ఒక పద్ధతి ఉంటుంది, దానికి ఒక రాజ్యాంగం ఉంటుంది, చట్టాలు ఉంటాయి. చట్టాల ప్రకారం మనం బతకాల్సిన అవసరం ఉంటుంది. ఎవరైనా కూడా ప్రతి విషయాన్ని కూడా మన సొంతంగా చేతుల్లోకి తీసుకోకూడదు. ఇంట్లో కూడా నీ పిల్లల్ని నువ్వు కొడతావంటే ఒకటికి 2 సార్లు వాడు మరవాడతావు. మనం ఒక సొసైటీలో ఉన్నాం. ఆ సొసైటీ యొక్క కట్టుబాట్లు ఉంటాయి. కట్టుబాట్లు అంటే చట్టాలు ఉంటాయి. నువ్వు ఎలా బిహేవ్ చేయాలనో ఉంటుంది. అవన్నీ తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. నువ్వు నాకు హక్కులు, నీకు హక్కు అంటే తెలియదు, బాధ్యత అంటే తెలియదు. నీకు బాధ్యత లేని సమాజం బిడ్డవాన్ని నేను భావిస్తున్నా. ఎటువంటి బాధ్యత లేదు. 130 మంది 1,30,000 కుటుంబాలు ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ ఈ సమాజాన్ని ఆర్డర్లో పెట్టడం కోసం అనునిత్యం ప్రతిరోజు ప్రతి క్షణం పనిచేస్తూ ఉన్నది. నీలాంటి వీరులు శూరులు చాలామంది వచ్చిర్రు, కాలగర్భంలో కలిసిపోయారు. నువ్వేదో సినిమాలో డైలాగులు వేసి అది లేదు ఇది లేదు చేస్తే మొత్తం నీ రీళ్ళన్నీ కట్ అయిపోతాయి. నీ రీళ్ళన్నీ కట్ చేస్తాం. ఒక పోలీసు కూడా నీ దగ్గర రావద్దని మేము చేసినామనుకో ఎట్లుంటుంది? రేపు నువ్వు పబ్లిక్లో తిరగలుగుతావా? ప్రైవేట్ సైన్యాన్ని పైల్వాన్లను నల్ల బట్టలు వేసుకుని ఆయనకి ఏం తెలుసు? ట్రైనింగ్ చేసిండు ఆయన. చట్ట ప్రకారం ఆయనకు ఉందా? చట్ట ప్రకారం ఆయనకు తుపాకులు పట్టుకుని నీ వెనకాల పబ్లిక్ని దొమ్మిలకు ఉసిగొల్పే అధికారం ఉందా మీకు? లేదు. చక్కగా సన్నాయి నొప్పులు నొక్కుతా ఉన్నారు అక్కడ వచ్చి మీరు. అసలు రెస్పాన్సిబిలిటీ లేదు నీకు, పబ్లిక్ రెస్పాన్సిబిలిటీ లేదు. వచ్చినావు ఈ జూబ్లీ హిల్స్ లాంటి ఇవి తెలంగాణ గడ్డకు హృదయం లాంటి జూబ్లీ హిల్స్లో రూపాయలు ఖర్చు పెట్టకుండా భూములు జాగలు వచ్చినాయి మీకు. అవి పబ్లిక్ పైసలు, ప్రజల యొక్క సొమ్ము. నువ్వు ఒక ఇండస్ట్రీని డెవలప్ చేస్తావని చెప్పి మీకోసం మా త్యాగాల మీద మేము ఇచ్చిన సొమ్ము అది తీసుకున్నారు. ఎంజాయ్ చేయండి, కట్టుకున్నారు, లీజ్ అయిన దాకా ఉండండి. కానీ మీరు అక్కడ ఎటువంటి దుర్మార్గాలు చేస్తున్నారు అంటే అడిగేటోడు లేడని, క్వశ్చన్ చేసేటోడు లేడని మీ ఇష్టం వచ్చినట్టు నాటకాలు చేసుకుంటూ పోతే సమాజం ఊరుకోదు. ముఖ్యంగా ఎవడో ఒకడికి కడుపు మండుతుంది, దానికి తీవ్రంగా మీరు భారీ మూల్యం చెల్లించవలసి ఉంటుంది. చట్టం, యాక్ట్, చట్టం తెలుసుకొని చట్టాన్ని గౌరవిస్తూ చట్ట పరిధిలో నువ్వు ఉంటేనే ఈ దేశంలో పౌరుడవుతావు. లేకపోతే ఈ రాజ్యంలో నీకు ఎటువంటి స్థానం ఉండదు. నాకు కొమ్ములు ఉన్నాయి, లేకపోతే నాకు అపరిమితమైనటువంటి పవర్స్ ఉన్నాయి, నాకు తుపాకులు ఉన్నాయి, కత్తులు ఉన్నాయి, కటార్లు ఉన్నాయి అంటే ఏం జరిగింది? మొన్న మీ సోదర సభ్యులకు ఇచ్చిన తుపాకులు వాపసు గుంజుకున్నారు. పబ్లిక్ అన్రెస్ట్ అయితే ఏమైంది? మీకు ఊర్లో వదిలిపెట్టి పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. మీరు చక్కగా ఉన్నారు, మీరు కోర్టు తలుపు తట్టారు, మీరు కోర్టు యొక్క నిబంధనలను తూచా తప్పకుండా పాటిస్తూ మీరు చట్టబద్ధమైనటువంటి జీవితాన్ని గడిపితే ఎవరికి అభ్యంతరం లేదు. పొద్దున్న లేచి టీవీ పెట్టంగానే వాడిని తిట్టాడు, వీడిని తిట్టాడు, ఏంటిదండి ఇది? వాట్ ఈస్ దిస్? వీఆర్ ఇన్ ది సొసైటీ. నువ్వు ఏమనుకుంటున్నావు?
నీ నీ పైల్వాన్గిరి ఎవడి ముందు చూపిస్తున్నావు? నీ ఇంట్లో నీ నీ కాంపౌండ్ లోపల చూపించాలి. ఎట్లా మీరు చట్ట పరిధిలో ఉన్నటువంటి అంశాల మీద స్పందిస్తారు? ఎట్లా మీరు ఇది కాదు అని చెప్తారు? మీ దగ్గర ఏమి ఏజెన్సీ ఉంది? ఈరోజు డెమోక్రసీకి దేవాలయం లాంటి మన అసెంబ్లీలో ఒక వ్యక్తి ఒక చిన్న కేసు గురించి 1 గంట ప్రజా ధనం వృధా అయిందనంటే మీరు ఈ రాష్ట్రాన్ని ఏ స్థాయిలో ఇబ్బంది పెడుతున్నారో అర్థం చేసుకోండి. అన్ని పనులు విడిచిపెట్టుకుని ఇట్లాంటిది ఒక కామన్ కేసు అది. నువ్వు చట్టపరంగా నువ్వు నిర్దోషి అయితే ముద్దాయి ఉన్నావు, నీకు ప్రొసీడింగ్స్ ఉంటాయి, దాని ప్రకారంగా నువ్వు వెళ్ళాలా, లా ప్రకారంగా నడుచుకోవాలి, తీపించుకోవాలి నీ మీద కేసులు వేయాలంటే.